మెదక్ జిల్లాలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు, ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలు మరియు వసతి గృహాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచి విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. కుల్చారం కేజీబీవీని సందర్శించిన ఆయన పాఠశాల ప్రాంగణం, కిచెన్, స్టోర్ రూమ్ మరియు తరగతి గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. జిల్లాలోని అన్ని సంక్షేమ పాఠశాలలు, వసతి గృహాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని మండల ప్రత్యేక అధికారులను కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థులు సంక్రాంతి సెలవులకు వెళ్లిన వారం రోజుల్లో వసతి గృహాలను పూర్తిగా శుభ్రం చేయాలని స్పష్టం చేశారు. విద్యార్థులు తిరిగి వచ్చేసరికి పరిశుభ్రమైన, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చూడడమే ఈ క్లీనింగ్ యాక్టివిటీ ముఖ్య ఉద్దేశమని వివరించారు. విద్యార్థులకు అందుతున్న విద్యాబోధన, మెనూ ప్రకారం భోజనం నాణ్యతను కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు. ఎక్కడ రాజీ పడకుండా విద్యాభివృద్ధి కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు మన జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని కేజీబీవీస్లో కూడా లాస్ట్ వర్కింగ్ డే ఉంది. సో మన సంక్రాంతి హాలిడేస్కి వెళ్ళే ముందు మనకి పిల్లలకి ఇంకా మెరుగైన సదుపాయాలు కల్పించడానికి మరి ఏమేమి అవసరం ఉంటాయి అనేసి కూడా ఒకసారి మండల్ స్పెషల్ ఆఫీసర్స్తోని అన్ని కేజీబీవీస్ని కూడా ఒకసారి విజిట్ చేయమని చెప్పడం జరిగింది. మరి దాంట్లో భాగంగా మండల్ స్పెషల్ ఆఫీసర్స్ ఎవరైతే డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళు మనం జిల్లాలో ఉన్న అన్ని మండలాల్లో ఉన్న కేజీబీవీస్ అన్నీ కూడా విజిట్ చేసి మరి ఏమేమి అవసరాలు వాళ్ళకు ఉన్నాయి, ఇంకా ఏమేమి సదుపాయాలు వాళ్ళకి కల్పించవచ్చు అనేసి అంతా కూడా లిస్ట్ అవుట్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మనకు ఒక 1 వీక్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి మళ్ళీ పిల్లలు వచ్చే లోపల ఏమైనా రిపేర్ వర్క్స్ ఏమైనా ఉన్నా కానీ వాళ్ళకి వాళ్ళ చదువులకు ఏ విధమైన అంతరాయం కలుగుకుంటే ఈ 1 వీక్లో చేసుకుంటే మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చేటప్పటికి అవన్నీ కూడా ఫుల్ ఫ్లెజ్గా ఫంక్షనింగ్గా ఉంటాయి అనేసి కూడా ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. మరి దాంట్లో భాగంగా ఈరోజు కుల్చారంలోని కేజీబీవీని కూడా విజిట్ చేయడం జరిగింది. సో దాంట్లో చిన్న చిన్న రిపేర్ వర్క్స్ ఉన్నాయి కొన్ని. ఆ రిపేర్ వర్క్స్ కూడా సంబంధిత టీచర్స్కి వాళ్ళందరికీ కూడా ఇమీడియట్గా ఈ 1 వీక్లో టేకప్ చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒకసారి క్లీనింగ్ కూడా, సో ఇప్పుడు 1 వీక్ ఎవరు ఉండరు కాబట్టి మొత్తం అన్ని స్టోర్ రూమ్తో సహా, కిచెన్ షెడ్తో సహా, అన్ని క్లాస్ రూమ్స్తో సహా మళ్ళీ ఒకసారి మంచిగా క్లీన్గా చేపించి మళ్ళీ పిల్లలు నెక్స్ట్ వీక్ వచ్చే లోపల పరిశుభ్రంగా మంచి వాతావరణం వాళ్ళు చదువుకునే విధంగా క్లీన్గా ఉండే విధంగా కూడా మొత్తం అంతా మన కేజీబీలు అన్నీ కూడా తయారు చేయాలనేసి కూడా